ఫ్యూచర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఉంటాయా? వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉద్యోగాలు ఉంటాయా? యెస్. దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. ఫ్యూచర్‌లో అంటే కమింగ్ డేస్‌లో 2026, 2027, 2028 ఇలా కమింగ్ డేస్‌లో, కమింగ్ ఇయర్స్‌లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది? జనరల్‌గా ఏంటి అంటే కరోనా టైంలో మనందరికీ తెలుసు. దేశం మొత్తం లాక్‌డౌన్ అయింది. ఆల్మోస్ట్ మొత్తం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ ఆఫీస్‌కి రప్పించుకోవడానికి హైబ్రిడ్ అనే మోడల్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక 2 రోజులు ఇంటి దగ్గర నుంచి 2 రోజులు, 3 రోజులు ఆఫీస్‌కి వచ్చి పని చేసే విధంగా హైబ్రిడ్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని నుంచి మెల్లగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సిందే అని చెప్పి చాలా మంది దీని గురించి మేము కంఫర్టబుల్గా ఉన్నాం, ఇంటి దగ్గర నుంచి చేస్తాం, ఇలా మాట్లాడుతూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి కంపెనీస్ ఎప్పుడూ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ని కంపెనీస్ అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నిజంగా చెప్పాలి అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితేనే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటాయి జనరల్గా అయితే. ఇప్పటికీ కూడాను యాజ్ పర్ 2024 రిపోర్ట్స్ మనం ఒకసారి గమనిస్తే 11% వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, 27% హైబ్రిడ్ ఉంది, 62% వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది. అదే ఇండియాలో చూసుకుంటే ఫోర్బ్స్ అడ్వైజర్ ప్రకారం చూసుకుంటే ఇండియా వచ్చేసి 12.7% వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే 28.7% హైబ్రిడ్ ఉంది, 59.1% వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది. ఓకే. అండ్ దీంతో పాటు ఇండియా పిఎంఐ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 10% మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే 44% హైబ్రిడ్ మోడల్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఉంటాయి కానీ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కంటే కూడాను హైబ్రిడ్ మోడల్ విధానం అనేది ఇంకా మనం ఇంకా అప్డేట్ అయ్యేదానికి ఎక్కువ కంపెనీస్ ఈ హైబ్రిడ్ మోడల్ విధానాన్ని తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. దానికి సంబంధించే డేటా కూడా దానికి సంబంధించే ఫేవర్గా ఉంది. అయితే ఇంటర్వ్యూస్ అయితే వర్చువల్గా జరిగేదానికి ఛాన్స్ ఉంది. ఇంటర్వ్యూస్ వర్చువల్గా జరిగినప్పటికీ ఒక రౌండ్ అనేది ఆఫీస్లో కొన్ని కంపెనీస్ ఇప్పటికీ కూడా టెక్నికల్ రౌండ్ ఆఫీస్లో కంపల్సరీ అరేంజ్ చేసే పరిస్థితి అయితే ఉంది. వేరియస్ సమ్ కంపెనీస్ కంప్లీట్లీ వర్చువల్గానే ఇంటర్వ్యూస్ తీసుకుంటాయి. ఇలా ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కంపెనీ హైరింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు ఏం చేస్తారు, తీసేసుకుంటారు డైరెక్ట్. ఇంటర్వ్యూ కూడా పెద్దగా ఏం జరగదు కానీ డైరెక్ట్గా తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళని కంటిన్యూ చేయాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. కొన్ని కంపెనీస్ దే ఆర్ మోర్ పర్టికులర్ అనమాట. ముందుగానే ప్రాపర్గా ఇది కరెక్టా కాదా, వీళ్ళు చేయగలుగుతారా లేదా ఆలోచన చేసి ముందుగానే ఇంటర్వ్యూనే కొంచెం కఠినతరంగా తీసుకొని 2 టెక్నికల్ రౌండ్స్, 3 టెక్నికల్ రౌండ్స్ అలా తీసుకొని తర్వాత హైరింగ్ చేసుకుంటూ ఉంటారు. ఓవరాల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఉంటాయి కానీ చాలా తగ్గుతాయి. ఎక్కువగా హైబ్రిడ్ మోడల్ అనేది నడిచేదానికి అవకాశం ఉంది. కంపెనీస్ దానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి. ఇది ఒకసారి ఆలోచించి దాన్ని బట్టి కొత్తగా ఉన్న జాబ్ తెచ్చుకోవాలంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలి, నాకు హైబ్రిడే కావాలి అంటే కుదరదు. జాబ్ కావాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, హైబ్రిడ్ అయినా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా రెడీగా ఉండాలి. అట్లా ఉంటేనే జాబ్ వచ్చే పరిస్థితి ప్రజెంట్ ఉంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.